ఓం శ్రీమాతే నమ. వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ బాగుండాలి, నా వీడియోస్ చూడాలి, లైక్ చేయాలి, సపోర్ట్ ఇవ్వాలండి తప్పకుండా. ఈ వీడియోలో తులసి మొక్కకు ఎలా నీళ్లు పోయాలి, అసలు అందరూ చేసే తప్పులేంటి, ఆ తప్పులు మీరు కూడా చేస్తున్నారా గమనించండి. నా వీడియోకి ఫుల్ సపోర్ట్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో మాత్రము. తులసి కోట దగ్గర ఈ తప్పులు చేస్తున్నారా? ఐశ్వర్యం నశించి ఆర్థిక ఇబ్బందులు అయితే తప్పవంట అండి. లక్ష్మీ కటాక్షం కోసం చాలా మంది తమ ఇంట్లో తులసి కోటను ఏర్పాటు చేసుకుంటారు. నిత్యం ఆ తులసి కోటకు పూజలు కూడా చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భంలో తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల ఐశ్వర్యం నశిస్తుందని, ఆర్థిక ఇబ్బందులు కూడా చుట్టుముడతాయంట పండితులు చెప్తున్నారండి. అవి ఏంటో కూడా మనం తెలుసుకుందాం. చాలామంది విష్ణుమూర్తిని పూజించడం కోసం తులసి కోటలో దళాలను తెంపి పూజ ఉపయోగిస్తుంటారు. కానీ అలా చేయకూడదని పండితులు చెప్తున్నారు. ఒకవేళ విష్ణుమూర్తిని తులసి ఆకులతో పూజించాలనుకుంటే తులసి కోట పక్కనే మరో తులసి మొక్కను నాటుకొని ఆ ఆకులను ఉపయోగించుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. కొంతమంది తమ ఇంట్లో తులసిని నాటుకోవడానికి మొక్క ఇమ్మని ఇతరులను అడుగుతుంటారు. దీంతో చాలామంది తాము పూజిస్తున్న మొక్కని నాటుకోవడానికి ఇస్తూ ఉంటారు. ఇలా పూజ చేసిన తులసి మొక్కని ఇవ్వడం తప్పంట. దాంట్లో మనకి ఐశ్వర్యం కూడా తగ్గిపోతుందండి. ఇది అందరూ కూడా తెలుసుకోవాలి. పలు కారణాల వల్ల తులసి మొక్క ఎండిపోతే చాలా మంది ఎండిపోయింది అని అంటుంటారు. కానీ అలా అనకూడదంట అని పండితులు చెప్తున్నారండి. తులసి మొక్క ఎండిపోయిందని అనకూడదు, నిద్రపోయింది అనాలని చెప్తున్నారు. అలాగే అలా నిద్రపోయిన మొక్కను ఎక్కడ పడితే అక్కడ కాకుండా పారే నీటిలో వదలాలి సూచిస్తున్నారు పండితులు. ఆడవాళ్ళు నెలసరి సమయంలో మాత్రం తులసి కోట దగ్గరికి వెళ్ళకూడదు. బహిష్ట అయిపోయిన తర్వాత తలంటు స్నానం చేసి తర్వాత తులసి మొక్కకు పూజ చేయాలి. తులసి మొక్క దగ్గర ఎప్పుడు వాడిపోయిన పువ్వులు ఉండకూడదు. ఎప్పటికప్పుడు తులసి కోట శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలాగే తులసి మొక్క ఎండిపోకుండా చూసుకోవాలి. తులసి మొక్కకు ఎప్పుడు నీళ్లు సమర్పించాలి అని అడుగుతున్నారండి. ఇంతకీ మొక్కలకు ఇతర మొక్కలకి పోసినట్లు మనము ఎప్పుడంటే అప్పుడు తులసి మొక్కకు నీరు పోయకూడదు. సూర్యోదయం సమయంలో స్నానం చేసిన తర్వాత ఈ మొక్కకు నీరు పోయాలి. ఇలా చేసే ఆ ఇంట ఆనందం సంతోషంతో నిండిపోతుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. చాలామంది ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోస్తుంటారు. కానీ అలా చేయడం మంచిది కాదు. ఆదివారం తులసి మొక్కకు నీరు పోయకూడదు. ఎందుకంటే ఆ రోజు లక్ష్మీదేవి ఉపవాసం ఉంటుందని నీరు పోయడం వల్ల లక్ష్మీదేవి ఉపవాసం భగ్నం చేసినట్లు అవుతుంది. ఫలితంగా అమ్మవారి ఆశీస్సులు లభించవు మనకి. అది మాత్రమే కాదు, ఏకాదశి నాడు కూడా నీరు పోయకూడదు. ఏకాదశి విష్ణుకు అంకితం చేసిన రోజు. ఏకాదశి రోజు తులసి నీళ్లు కూడా ముట్టుకోకుండా విష్ణుమూర్తికి ఉపవాసం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఆ రోజు కూడా నీరు సమర్పించొద్దు తులసికి. తులసి కోట దగ్గర దీపం పెట్టే విషయంలో కూడా ఈ తప్పులు చేయకూడదంట. చాలామంది ప్లేస్ లేదనో మరేదో కారణంతో తులసి కోట దగ్గరగా దీపం పెడుతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల వేడికి ఆకులు కమిలిపోతాయి అంటున్నారు. కాబట్టి దీపం పెట్టాలనుకుంటే కనీసం 3 అంగుళాలు దూరంలో పెట్టాలమ్మా అని పండితులు చెప్తున్నారండి. చాలామంది ఇంట్లో ఏదైనా పూజ చేసుకున్నప్పుడు పసుపు గణపతిని పూజిస్తారు. పూజ పూర్తయిన తర్వాత పసుపు గణపతిని తులసి కోటలో పెడుతుంటారు. అయితే ఇలా కూడా చేయవద్దు సూచిస్తున్నారు పండితులు. కేవలం వినాయక చవితి రోజు మాత్రమే పసుపు గణపతిని పూజించి తులసి కోట వద్ద పెట్టుకోవచ్చు. మిగిలిన రోజుల్లో పెడితే ఐశ్వర్యం నశిస్తుందంట. ఇది గమనించి అందరూ కూడా పాటించాలండి. ప్రతి ఒక్కరు కూడా నియమాలు పాటించుకోవాలి. తులసి మొక్కని ఎలా పూజించాలి? తులసిని ప్రతిరోజు పూజిస్తే శుభ ఫలితం కలుగుతాయి. రాగి లేదా వెండి పాత్రలో నీటిని తీసుకొని భక్తి మనస్ఫూర్తిగా తులసికి నెమ్మదిగా నీరు సమర్పించాలి. ఈ మంత్రం పఠిస్తూ నీరు పోయాలండి. దేవిత్వం నిరీత పూర్వామర్చిత్యాసి మునీశ్వర్యం నమో నమస్తే తులసి సీన్ హర్
హరిప్రియా అని పఠించాలి. నీరు పోసిన తర్వాత పసుపు కుంకుమ వేసి కొన్ని అక్షంతలు తులసి ఆకులు తీసుకొని నమస్కరించి మొక్క మొదట్లో పెట్టాలి. నెయ్యి దీపము వెలిగించి ధూపం వేసి హారతి ఇవ్వాలి. పూజలో ఏమైనా పొరపాట్లు జరిగితే మన్నించమ్మా అని మనం వేడుకోవాలి. తులసి వేరు దగ్గర ఉన్న మట్టి తీసుకొని దాని బొట్టుగా పెట్టుకుంటే మంచిది. ప్రతిరోజు సాయంత్రం తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించడం మర్చిపోకూడదు. తులసిని ఇలా పూజించడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి మనం బయటపడవచ్చు. కొద్దిగైనా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే పొందొచ్చండి. తులసి మొక్క ఇంట్లో ఉంటే ప్రతికూలత శక్తులు ఉండవని నమ్ముతారు. ఇది ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ విష్ణువు లక్ష్మీ నివాసం ఉంటారని నమ్ముతారు. అందుకే ప్రతిరోజు తులసి కోటకి పూజ చేస్తారు. అయితే తులసి మొక్కను పూజించేటప్పుడు తప్పనిసరిగా సరైన నియమాలు మనం పాటించాలి. ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా, తప్పకుండా పాటించండి. అప్పుడే మనం చేసిన పూజకి ఫలితం దక్కుతుంది. తులసి మొక్కకు ఎప్పుడు నీరు పోయాలి, ఏ రోజు తులసి మొక్కకు నీరు పోయాలో కూడా మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో. అలాగే దళాలు తెంపాలంటే మనము ఎలా తెంపాలో కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో. అందరికీ షేర్ చేయండి, మీ రిలేటివ్స్కి, మిత్రులకి, తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి.